మిమ్మల్ని చంపమని భద్రక్క పంపించింది. కానీ అలాంటి వాళ్ళు ఎవరున్నారా? ఇంకెవరండి? భద్రావతి. చంద్రముఖి. చంద్రముఖి. ఏ పెగు నిన్ను కన్నదు గాని, ఏ రగబంధం ఉన్నదు గాని, మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. వాళ్ళు మౌనంగా ఉండారే కాని మన గురించి తెలుసుకుంటానే ఉండారు. అందుకే ఆళ్లకి మనం కార్తిక్ గాడి మీద దాడి చేస్తున్నామనే విషయం తెలిసినది. కాదక్కా, అజయబాబు చెప్పినట్టు కార్తీక ముంబై ముఠా వాళ్ళని చంపి పారిపోయి దీక్ష శవానికి తలకొరివి పెట్టడానికి వెళ్ళినప్పుడు పోలీసులు పట్టుకున్నారు. పోలీసు వాళ్ళని డబ్బుతో కొని ఆ యశోధర కార్తీక్ని చంపనీకి ప్రయత్నించినదంట. ఆ సమయంలో మనల్ని చంపనీకి బయలుదేరిన మేనక మనుషులకి వాళ్ళు కంటపడినారు. కార్తీక్ని రక్షించి అప్పటి నుండి వాళ్ళు కార్తీక్తోనే ఉన్నారు. ఆ విషయం తెలియక మనం చాలా కేర్లెస్గా ప్లాన్ చేశాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. వాణ్ణి ఆపడం కష్టం అత్త. వాణ్ణి ఆపాలంటే మన బలం సరిపోదు. మనం ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. వాడి ముందు మనం నిలవలేం, వాణ్ణి గెలవలేం. గెలవాలంటే మన బలం రెండింతలవ్వాలి. దానికి ఒక్కటే మార్గం. యశోధర. ఏంటి యశోధర? అవునరా, ఆ యశోధర సాయం తీసుకుంటే నువ్వన్నట్టు మన బలం రెండింతలవుతాది. దాని మొహం, అది మనకేం సహాయం చేస్తుందత్తా? మర్చిపోయావా? మన శత్రువైన ఆ మేనకతో చేరి నీ మెడ మీదే కత్తిపెట్టి నిన్ను ఎదిరించి నిన్నే వెన్నుపోటు పొడిచింది. దాన్ని నమ్ముకుంటే మనం ఇంకా డేంజర్లో పడతాం. అజయ్, సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ రోజు అది నా నుండి తప్పించుకోవడానికి ఆ మాదిరి చేసినది. ఈరోజు నేనా కార్తిక్ గాడి నుంచి తప్పించుకోవడానికి దాని సహాయం తీసుకోవాలనుకుంటున్నాను. ఎలా అత్తా? అదే ఆ కార్తిక్ గాన్ని చంపలేకపోయింది. మనకు దాంతో ఉపయోగం ఏంటి? మనం కూడా సంపలేకపోయినాం కదరా. నిజానికి అదే మనకి ఫోన్ చేసుండేది. కానీ మనం ఆ కార్తీక్ మీద దాడి చేసినట్టు దానికి తెలీదు. తెలుసుంటే అది కూడా నా మాదిరే ఆలోచించేది. అవునక్క, అది కూడా ప్రాణభయంతో తలదాచుకుందని తెలిసింది. చూసినావా? అది కూడా మనలాంటి పరిస్థితిలోనే ఉండాది. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలరా అజయ్. పైగా ఆ కార్తిక్ గాడుకున్న బలం బలహీనతలు అన్నీ ఆ యశోధర్కి బాగా తెలుసు. కానీ అది కూడా మనకు శత్రువే కదత్తా. మనకెందుకు సహాయం చేస్తుంది? ఖచ్చితంగా చేస్తాది. దానికి వేరే మార్గం లేదు. మనలాగే. దాంతో మనకు డేంజర్ అత్తా.
పని పూర్తవగానే అది మనకే చెక్ పెడుతుంది. అంత అవకాశం దానికెందుకు ఇస్తాన్రా నేను? ఆ? మనమే దాన్ని అంతం చేస్తాము. ఆ కార్తిక్ గాడి పీడ వదిలించుకోవడానికి మనం వాడబోయే ఆయుధాలే ఆ యశోధర, ఆ జలజ. వాళ్ళు మనల్ని ఏదో చెయ్యాలని ఆలోచిస్తా ఉంటారు. కానీ నేను ఏం చెయ్యాలనో ఆలోచించిన తర్వాతనే దాంతో కలుస్తాను. కంగారు పడమాకు, నీకే అర్థమవుతాది. ఛ! మీరు పొండ్రా. వస్తుందిరా. ఎప్పుడు ఏదో ప్లాన్ వేస్తూనే ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుందో ఏంటో. అదసలు మనకి సహాయపడతాదంటావా? తప్పకుండా చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కూడా డేంజర్లోనే ఉంది. యశోదరా, అదే మనకి చేస్తా ఉండదురా. లిఫ్ట్ చేయత్తా. యశోదరా, చెప్పు, ఎట్టా ఉండవు? నువ్వెలా ఉన్నావు భద్రావతి? నేను బాగానే ఉండాను. నేను నీకే ఫోన్ కొడతా ఉండాను, కలవడం లేదు. నేను నీకే ఫోన్ చేస్తున్నాను, అందుకే ఎంగేజ్ వచ్చినట్టుంది. నీతో కొంచెం మాట్లాడాలి భద్రా. నాకు నీతోటి పని పడ్డది యశోదరా. ఏం పని భద్రావతి? ఫోన్లో చెప్పేది కాదే సోదరా. మన ఓ పాలి కలిసి మాట్లాడితే మంచిదనిపిస్తా ఉండాది. తప్పకుండా తప్పకుండా కలుద్దాం భద్రావతి. నేను నిన్ను కలవాలనే ఫోన్ చేస్తున్నాను. సరే, అయితే రేపు మనం ఓ తాను కలుద్దాం. యాడా అన్నది నేను తర్వాత చెప్తాను. అలాగే భద్రావతి. ఏమైంది మమ్మీ? తనకు నాతో ఏదో పనుంది అంటోంది జలజ. నాకు తెలుసు యశోదరా, ఆ భద్రావతికి నీతో అవసరం ఉంటుందని. చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నాకు ఏదోలా ఉంది. ఒళ్ళు కంపరం పుడుతోంది. సారీ అండి, ఈ మధ్యన మిమ్మల్ని ఏకవచనంతో పిలవటం అలవాటైపోయి అట్టా టంగు స్లిప్ అయింది అంతే. రై, ఇంకోసారి స్లిప్ అయితే ఆ తర్వాత స్లిప్ అవ్వడానికి అట్టంగుండదు. కట్ చేసేస్తా. యాదవ్ బతుకుని యాదవ్ బతుకు.
తాళి కట్టినా కూడాను తనులు తప్పట్లేదు. ఎస్ఐ గారు, నా పేరు రాహుల్ అండి. ఏసీపీకి రమ్మన్నారు. ఏసీబీ గారా? కానిస్టేబుల్ సార్. ఈయన ఏసీబీ గారి దగ్గర తీసుకెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్స్ అండి. రండి సార్. ఇతనే సార్ రాహుల్ గారు. ఓ మిస్టర్ రాహుల్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. సార్, నన్ను ఎందుకు రమ్మన్నారు? కంగారు పడకండి, జస్ట్ ఫార్మాలిటీస్. ఏంటా ఫార్మాలిటీస్ అని ఆలోచిస్తున్నారా? సింపుల్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. చూడండి రాహుల్, మీకు ఇబ్బంది కలిగించడం మా ఉద్దేశం కాదు. నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు, కానీ కేసు కొంచెం టిపికల్ అయింది. కార్తీక్ ఎక్కడున్నాడో మీకు తెలుసు. ఎక్కడున్నాడో చెప్పండి అని నేను అడగను, బట్ ఎక్కడున్నా అతన్నొచ్చి మాకు లొంగిపోమని చెప్పండి. లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం. అర్థం చేసుకోండి రాహుల్, ఎక్కువ రోజులు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను చంపింది ఒక పోలీస్ అఫీషియల్ని. షూటెడ్ సైట్ ఆర్డర్స్ గురించి ఆలోచిస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే కార్తీక్ లొంగిపోవాలి. తర్వాత అతను ఎలా శిక్ష నుంచి తప్పించుకోవాలో నేను చెప్తాను. అతనికి బెయిల్ వచ్చేలా నేను ఏర్పాటు చేస్తాను. కార్తీక్ లొంగిపోకముందే మా వాళ్ళు అతన్ని పట్టుకుంటే ఆ బెయిల్ కూడా రాదు. అతనికి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఐ నో హీజ్ ఎ నైస్ గాయ్. ఎక్కువగా ఆలోచించకండి రాహుల్, మీ ఫ్రెండ్ మంచి కోసమే చెప్తున్నాను. అఫ్కోర్స్ ఇతను ఎందుకింత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని మీకు డౌట్ రావచ్చు. కార్తీక్ కావాలని నేరం చేయలేదని మాకు అర్థమైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకొని కార్తీక్కి శిక్ష తగ్గించాలనేదే మా ప్రయత్నం. ప్లీజ్ మీరు మాకు అటు కార్తీక్కి హెల్ప్ చేస్తారనే నమ్మకంతో చెప్తున్నాను. ఇక మీ ఇష్టం. యు మే గో నౌ.
ఇంకా ఎందుకండి ఆలోచిస్తున్నారు? విషయానికి రండి. కార్తీకును చంపడానికి మీరు ట్రై చేశారు, ఈవిడ ట్రై చేసింది. ఇద్దరికీ వాతపడింది. ఆ కార్తీకు మీ ఇద్దరిని చంపడానికి టార్గెట్ చేశాడు. అతడి నుంచి తప్పించుకోవడానికి మీ ఇద్దరూ కలిసి బలగం పెంచుకోవడానికి ఇక్కడ మీట్ అయ్యారండి. ఆ తర్వాత మీ బలంతో కార్తీకును లేపేయడానికి ప్లాన్ చేశారు. ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే కదా? తిక్క తిక్కగా మాట్లాడినా ఈ తింగరుడు డైరెక్ట్గా విషయానికొచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలనేది ఆలోచించాలే సోదరా. ఏం చెయ్యాలి అనేది నేను చెప్తాను భద్రావతి. నాకు కావాల్సిందల్లా నీ సపోర్ట్. గతంలో మన మధ్య చాలా గొడవలు జరిగాయి. కోర్స్ అందులో నా తప్పు కూడా ఉంది. ఇది తప్పొప్పుల గురించి మాట్లాడుకునే సమయం కాదు. బలహీనంగా ఉన్న మనం ఒక్కటై బలంగా ఉన్న మన శత్రువుని ఢీ కొట్టాలా. కొట్టే ప్రతి దెబ్బ నా యాల్ది ఆ కార్తీక్ గాడికి చావు దెబ్బ కావాలా. మన ఇద్దరి శత్రువు ఒకే పాలి అంతమైపోవాలా. ఆడి వల్లే మన మధ్య గొడవచ్చినది కాబట్టి ఆడి చావుతోనే మన మధ్యనున్న మనస్పర్ధలు తొలగిపోవాలా. తర్వాత నీ దారి నీది, నా దారి నాది. దొందే. నా మనసులో మాట చెప్పావు భద్రావతి. నాకు నువ్వు అండగా ఉంటావు అన్న మాట చాలు ఆ కార్తీక్ గణ్ణి లేపేయడానికి. కాకపోతే వాణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. వాడు పోలీసులకు దొరికితే వాణ్ణి మనం ఏమీ చేయలేం. పోలీసుల కన్నా ముందే మనం వాణ్ణి ట్రేస్ చేయాలి. ఏదో ఒక ప్లాన్ వేసి వాణ్ణి లేపేయాలి. ఎలా అనేది నేను ఆలోచించి చెప్తాను. అట్నే గాని కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. వాణ్ణి సంపడంలో ఏ మాత్రం తేడా జరిగినా మనం వేసిన అస్త్రం మనల్నే మట్టు పెడతాది. పోన్లే, తెలుసుకున్నారు. తెలుసు భద్రావతి. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా పక్కాగా ప్లాన్ వేసి నీకు ఫోన్ చేస్తాను. ఇట్టా రెండు పుల్లు కలుసుకోవటం డిస్కవరీ ఛానల్లో తప్ప డైరెక్ట్ గా నేను ఎప్పుడు చూడలేదండి. కళ్ళారా ఇప్పుడే చూస్తున్నాను. సూపర్ అంటే సూపర్ అండి. ఏ మాట కామంటే చెప్పుకోవాలండి, మీకంటే భద్రావతి గారే పిసరంత ఎక్కువండి. మ్యాచింగ్ మ్యాచింగ్ అండి. ఇదేంటి ఎక్కడా కలిసి రాలేదు? గుట్టల్లో కదా, వాస్తు కలిసి వచ్చి ఉండదు. సరే భద్రావతి, కార్తీక్ గాడి చావుని డిజైన్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అట్నే యశోదరా. రేయ్ బండ్లు తీయండ్రా. 4, 5, 6, 7. మమ్మీ, ఈ మెంటల్ గాడు చెప్పాడని మనం వెళ్ళి ఆ భద్రావతిని హెల్ప్ అడిగాం. 7, 8. కానీ దానివల్ల మనకి అసలేం లాభమో అర్థం కావడం లేదు. అర్థమైతే నువ్వు జలజం ఎందుకు అవుతావు? యశోదరవయ్యుండే దానివి. నీ నోటికి తాళం వేయకపోతే నిన్ను గదిలో పెట్టి తాళం వేస్తాను. చిచి, అసలు నేను ఏం మాట్లాడినా వాల్యూ ఉంటలేదు ఇక్కడ. వాల్యూ లేని చోట ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదు. నేను వెళ్ళిపోతున్నాను అంతే. అయినా ఎవరిటి వెళ్ళిపోతే నాకెందుకు, ఏమైపోతే నాకెందుకు.